హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది నా రెండో వీడియో యూట్యూబ్ ఛానల్లో. సో ఈ వీడియో మొత్తానికి ఏంటంటే, మేము మా ఫ్రెండ్స్ కలిసి వండర్లా వెళ్ళాం, అది చెన్నైలో. సో ఇది ఆ డే గ్లిమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం అక్కడ టికెట్స్ తీసుకున్నాక లోపలికి ఎంట్రీ అయ్యాం. ఇట్స్ అరౌండ్ 11 o'clock అనుకుంటా. ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్ళాం. సో చాలా నాయిసీగా ఉంది, ప్లస్ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా సందడిగా ఉంది. ఎందుకంటే అది కొత్తగా ఓపెన్ చేశారు కదా. సో ఓపెన్ చేయడం వల్ల చాలా మంది జనాలు, మేము వెళ్ళడం కూడా వీకెండ్ అప్పుడు వెళ్ళాము. సో మేము వెళ్ళింది సాటర్డే అనమాట. బట్ సాటర్డే కూడా చాలా మంది వచ్చారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సండేసే రష్గా ఉంటాయి అనుకుంటే సాటర్డేస్ ఇంకా రష్గా ఉంది. బట్ ఆ తర్వాత 1 by 1 అనేది లోపలికి ఎంటర్ అయ్యాం. సో ఎంటర్ అవుతూ అవుతూ స్టార్టింగ్లోనే మంచి వెల్కమ్ పెట్టారనమాట. సో ఆ తర్వాత మాకు రిఫ్రెష్మెంట్స్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ రిఫ్రెష్మెంట్ అనేది అది రసనాలు వచ్చాయండి. సో రిఫ్రెష్మెంట్స్ అయ్యాక మేము ఇంకా స్టార్ట్ అయ్యాం. 1 by 1 రైడ్స్ చూసుకున్నాము. మేము ఎక్కిన ఫస్ట్ రైడ్ ఇది. సో ఈ రైడ్ ఎక్కిన తర్వాత మేము నెక్స్ట్ రైడ్ కోసం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో కానీ రైడ్ మాత్రం చాలా అంటే చాలా తిప్పేసింది. చాలా హ్యాప్టిక్‌గా అనిపించింది. ఎందుకంటే పైకి తీసుకెళ్ళి మొత్తం మమ్మల్ని తిప్పి తిప్పి వదిలింది. ఫస్ట్ రైడే చాలా భయంకరంగా ఎంచుకున్నాం. ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, ఒక పక్క ఏ రైడ్ ఎక్కుదాం, ఎలాగెక్కుదాం, ఎందుకంటే చాలా మంది జనాలు వచ్చున్నారు. దాంతో పాటు చాలా రష్‌గా ఉంది. సో మేము ఒకటి ఫిక్స్ అయ్యాం. ఆ ఒకటి ఏంటంటే, ఇక్కడ కొంచెంలో కొంచెం లైక్ క్రౌడ్ కూడా తక్కువుంది. సో ఇది ఎంచుకొని ఇది ట్రై చేసాం. ఇది ట్రై చేసేలోపు అరౌండ్ 12 అయింది. సో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఆడుకున్నాక మేము ఫిక్స్ అయ్యింది ఏంటంటే, నెక్స్ట్ తినడానికి వెళ్దాం అని చెప్పి. ఇట్స్ అరౌండ్ లైక్ 1 అవుతూ ఉంటుంది. సో మ్యాప్స్ చూసుకొని ఒక రెస్టారెంట్ పిక్ చేసాం. సో ఇది లంచ్ టైం అనమాట. లంచ్ టైంలో మేము వెళ్ళిన రెస్టారెంట్ గ్యాలక్సీ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. లైక్ రెస్టారెంట్ టైప్లో ఆర్డర్ చేసి తినేది కాకుండా వీళ్ళు స్పెషల్గా ఏంటంటే లైక్ బుఫే అన్నది పెట్టారు. సో బుఫేలో చాలా ఐటమ్స్ పెట్టారు అండ్ కాస్ట్ కూడా వర్త్ ఇట్ అనిపించింది. లైక్ 599 ఆర్ 699 అరౌండ్ పెట్టారన్నమాట. సో బుఫేలో మాత్రం చాలానే ఐటమ్స్ ఉన్నాయి. లైక్ చెన్నై స్పెషల్ పరోటా, తర్వాత నాన్స్, మళ్ళీ పన్నీర్, బటర్ పన్నీర్ అని, దాని తర్వాత కడాయి చికెన్ బిర్యానీ. సో చాలా ఐటమ్సే పెట్టారు. మేము మాత్రం చాలా గట్టిగా తిన్నాం. అంటే బాగా లైక్ ఎంజాయ్ చేసాం ఫుడ్ని మాత్రం. ఆ తర్వాత డెజర్ట్కి వచ్చేసరికల్లా వెనిలా ఐస్ క్రీమ్ని గులాబ్ జామున్ పెట్టారు. అక్కడ నేను మా ఫ్రెండ్ షేర్స్ చేసుకొని తెచ్చుకున్నాం. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో లంచ్ అయ్యాక కొంచెం రిలాక్స్ అయ్యి లైక్ వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము. ఎందుకంటే మెకానికల్ రైడ్స్ మాత్రం చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఫస్ట్ వాటర్ రైడ్స్ క్లియర్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ ఒక పక్క వేవ్ పూల్లో కూడా ఎంజాయ్ చేస్తూ ఇంకో పక్క వాటర్ రైడ్స్ కూడా 1 by 1 చూద్దామని. సో వేవ్ పూల్లో మాత్రం చాలా సేపు అనే ఉండిపోయాం. లైక్ అరౌండ్, ఎందుకంటే అప్పుడే తిన్నాము. సో వాటర్ రైడ్స్ కొంచెం కళ్ళు గట్రా తిరుగుతాయట, మళ్ళీ ఏమైనా వామిటింగ్స్ ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పి. సో మేము లైక్ వేవ్ పూల్లో కాసేపు అలా నించొని ఎంజాయ్ చేసాం. సో 1 by 1 వాటర్ రైడ్స్ అన్ని ఎంజాయ్ చేసాం, లైక్ స్లైడ్స్ అని. దాని తర్వాత మేము రోలర్ కోస్టర్ కోసం అని చెప్పి వచ్చాం. సో ఇక్కడ మాత్రం ఆ టైంకి కొంచెం క్రౌడ్ తగ్గడం వల్ల సో మేము రోలర్ కోస్టర్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. ఈ రోలర్ కోస్టర్ ఇది మ్యాక్సిమం మీరు ఈ షాట్ చూసే వచ్చుంటారు. సో చాలా అంటే చాలా సేపు మాత్రం లైక్ నేను ఆల్రెడీ బెంగళూరులో కూడా ఒకసారి రోలర్ కోస్టర్ ట్రై చేశాను. బట్ బెంగళూరులో ఉండే వండర్లా రోలర్ కోస్టర్ హార్డ్లీ లైక్ 1 minute 1.5 minutes అనుకుంటుంది. ఈ రోలర్ కోస్టర్ రైడ్ మాత్రం అమ్మో 2.5 minutes రైడ్ లాగా మాత్రం తీసుకెళ్ళింది. ఈ 2.5 minutesలో మేము చూసినది అంతా ఇంత కాదు. అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఉన్న రోలర్ కోస్టర్లో కాకుండా ఇది కొంచెం వెరైటీ రోలర్ కోస్టర్. నేను మా ఫ్రెండ్ మాత్రం అమ్మ గట్టిగా ఎంజాయ్ అవుతున్నాడు. ఫ్రెండ్ని చూడొచ్చు, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. నా పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా టఫ్ అయింది. ఎందుకంటే ఆ రోలర్ కోస్టర్ చాలా స్పీడ్గా తిప్పింది. అది అరౌండ్ లైక్ 2 minutes దగ్గర తిప్పుకుంటుంది. నేను మా పక్కన ఉన్న మా ఫ్రెండ్ అయితే ఇంకా భయపడుతుంది. మీరు క్లిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఆగింది అని చెప్పి రిలాక్స్ అయ్యాను. బట్ ఒక పక్క ఎంజాయ్మెంట్ అనమాట, అమ్మ రోలర్ కోస్టర్ రైడ్. దెన్
భలే ఉంది రైడ్ మాత్రం. చాలా ఎంజాయ్ చేసాం. అది తీసింది మాత్రం సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ ఆల్రెడీ ఎళ్ళాం. బట్ ఇది మాత్రం సెకండ్ టైమ్ అనమాట రైడ్. సో, రోలర్ కోస్టర్ రైడ్ తర్వాత బయటకొచ్చి మేము ఇంక ఏ రైడ్స్‌కి వెళ్దాం అనుకున్నాం. సో, ఈ రైడ్ ఫిక్స్ అయ్యాము. ఈ రైడ్ మాత్రం అన్ని రైడ్స్ కంటే చాలా డేంజరస్ అనొచ్చు. ఇంకో పక్క చాలా అంటే చాలా కడుపులు తిప్పేసే రైడ్. ఇది చాలా పైకి తీసుకెళ్లారు. లైక్ అరౌండ్ ఒక 100, 150 ఫీట్ పైకి తీసుకెళ్ళి, ఆ పైకి తీసుకెళ్ళి కాసేపు ఆపాడు. ఆపినప్పుడు మాత్రం భయమేసింది. ఆ తర్వాత మాత్రం స్పిన్ చేశాడు. ఇంకా టైం మొత్తం ఇంకా అంతా కనిపించింది. సో, ఆ తర్వాత లైక్ మళ్ళా వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేద్దామని. ఎందుకంటే రోలర్ కోస్టర్ ఇవన్నీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయ్యాక వాటర్ రైడ్స్ చూద్దాం అని చెప్పి మళ్ళా వాటర్ రైడ్స్ కొన్ని ఉంచేసాం వాటర్ రైడ్స్ వెళ్ళకంట. సో, వాటర్ రైడ్స్‌కొచ్చి ఇప్పుడు వాటర్ రైడ్స్ అన్నీ మాత్రం లైక్ ఇది మాత్రం మీరు చూడొచ్చు. ఇది పైనుంచి వ్యూ, టాప్ వ్యూ అన్నమాట. సో, నేను అరౌండ్ లైక్ ఫోర్త్ ఫ్లోరో, ఫిఫ్త్ ఫ్లోర్‌కెళ్ళి వీడియో తీస్తున్నానన్నమాట. వ్యూ మాత్రం చాలా బావుంది. మీకంత క్లారిటీ ఉండకపోవచ్చేమో. కానీ వ్యూ మాత్రం చాలా చాలా బావుంది. లైక్ కానీ ఇప్పుడిప్పుడే కడుతున్నట్టున్నారు. మీరక్కడ జెయింట్ వీల్ చూడొచ్చు. ఇంకా కట్టలేదు. కడుతున్నారు. అండ్ కొన్ని ఇంకా కట్టే స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఆ తర్వాత మేము మాత్రం ఈ రైడ్‌కొచ్చాం. ఇట్స్ అరౌండ్ ఈవినింగ్ అయ్యుంటది. సో, ఆల్‌మోస్ట్ లైక్ 4:00 అరౌండ్ దగ్గర అయిపోయుంటది. సో, ఈ రైడ్‌తో మాత్రం ఎండ్ అప్ చేసుకున్నాం. సో, ఇంకా రైడ్స్ ఉండొచ్చు. సో, ఇది మాత్రం ఈ రైడు ఇంకొక 2 రైడ్స్ మాత్రం వెళ్ళి ఎండ్ అప్ చేసుకున్నాం. ఇది కాకుండా ఇంకా నేను చాలా క్లిప్స్ పెట్టలే. చాలా రైడ్స్ అని ఎంజాయ్ చేసాం. బట్ అవన్నీ కామన్ రైడ్. మేము బాగా చూసిన రైడ్స్ మాత్రం ఇవి. సో, రివ్యూకొచ్చేసరికల్లా నేను మాత్రం ప్రతి రైడ్‌కి 5కి 4.5 ఇస్తాను. ఎందుకంటే అక్కడ హెల్పింగ్‌కి మాత్రం లేదంటే గైడ్ చేయడానికి మాత్రం చాలా మంది ఉన్నారు. ప్లస్ రీసెంట్‌గా కూడాను లైక్ ఏదో ఇష్యూస్ వచ్చాయి రోలర్ కోస్టర్‌లో. చెన్నైలో న్యూస్ పేపర్‌లో కూడా చదివిన తర్వాత కూడా డేరింగ్ చేసి ఎళ్ళాం మేమందరం. సో, ఏమవుతది ఏటా ప్రతి రైడ్‌కి కూడా దేవుడిని తలుచుకోవడం, రైడ్ ఎక్కడం, దేవుడిని తలుచుకోవడం, రైడ్ ఎక్కడం, దేవుడిని తలుచుకోవడం, రైడ్ ఎక్కడం. ఏటవుతదో ఏటని. బట్ ప్రతి రైడ్ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా ఎళ్ళాయి. ప్లస్ చాలా అంటే చాలా ఫన్ ఎంజాయ్ చేసాం. ఫుడ్ పరంగా అయితే రెస్టారెంట్ మాత్రం చాలా బావుంది. రెస్టారెంట్‌లో వాళ్ళు సర్వ్ చేసే ఫుడ్స్ అంతా చాలా బావుంది. అండ్ నేనొచ్చింది మాత్రం మా ఫ్రెండ్స్‌తో కాదు. మేము మాత్రం వచ్చింది యాస్ కార్పొరేట్ ఈవెంట్ పార్టీలో. సో, మాకు వండర్‌లాకి తీసుకొచ్చారనమాట. సో, ఐ వర్క్ ఇన్ కాగ్నిజెంట్. నేను కాగ్నిజెంట్‌లో పనిచేయడం వల్ల ఇయర్ ఎండ్ పార్టీ కోసం అని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో, ఈ రైడ్స్ గాని, ఆ స్టార్టింగ్ మేమంతా ఫ్రెండ్స్ కమ్ కొలీగ్స్ అనమాట. సో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఓ పక్క రైడ్స్ మాత్రం ఫన్ అంటే ఫన్ చూసాం. సో, దాంతో పాటు వాటర్ రైడ్స్ ఇంకా ఇంకా చెప్పాలి. వాటర్ రైడ్స్‌లో రెయిన్ డిస్కో గాని, వేవ్ పూల్ గాని, ఆ తర్వాత స్లైడ్స్ గాని, ఆ తర్వాత ఇవి మాత్రం చాలా ఫన్ ఉన్నాయి. వీడియోస్ తీయలేకపోయాం. ఎందుకంటే చాలా రైడ్స్‌లో వాళ్ళు ఫోన్స్‌ని మాత్రం అలో చేయలే. లైక్ చేతుల్లో పట్టుకోవడానికి ఏదో సేఫ్టీ ఇష్యూస్ అని అవని చెప్పి చాలా రైడ్స్‌ని మాత్రం ఆపారు. అదెందుకో నాకర్థం కాలే. కొన్ని మాక్సిమం అంటే మేబీ వాళ్ళ ప్రికాషన్స్ తీసుకోవడం వల్లనో. బట్ ఈవినింగ్‌కొచ్చేసరికల్లా మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా గడిపాము. ప్లస్ చాలా వీక్ కూడా అయిపోయాము. ఎందుకంటే ప్రతి రైడు ఒక్కొక్క రైడ్ ఇటుంటే ఇంకో రైడ్ చాలా దూరంలో ఉంది. బట్ కంపేర్ టు అన్ని వండర్‌లాస్, ఎందుకంటే నేను ఆల్రెడీ బెంగుళూరు వండర్‌లా అన్నది వెళ్ళాను. సో, ఆ వండర్‌లా కంటే ఈ వండర్‌లా ఇంకా చాలా చిన్నది. ఇంకా కడుతూ ఉన్నారు. బట్ ఇది ఈ టైంకి వీడియో పోస్ట్ చేసేసరికల్లా ఇది అరౌండ్ నేను 31 డిసెంబర్‌కి అనుకుంటా పోస్ట్ చేసేది. బట్ ఈ పాటికే చాలానే ఎళ్ళుంటారు. ఎందుకంటే మేమెళ్ళడం లైక్ అరౌండ్ ఆన్ 15థో, 10థ్‌కో ఎళ్ళుంటాం. సో, ఇయర్ ఎండ్ పార్టీ కింద. సో, మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. సో, దీని తర్వాత వీకెండ్స్‌లో మాత్రం మంచిగా డిస్కో పెడుతున్నారు. అంటే లైక్ డీజే ప్లే చేస్తున్నారు. సో, మీరు కనిపించిన మొత్తం వీడియోలో ఆల్మోస్ట్ కాగ్నిజెంట్ ఫోక్సే ఉంటారు. సో, వి ఆల్ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ అన్నమాట. ఈ ఫన్‌తో పాటు అన్నీ మా కాగ్నిజెంట్ ఇయర్ ఎండ్ పార్టీలో మాత్రం ట్రిప్పులు ట్రిప్పేసారు. ప్లస్ వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. రైడ్స్ వండర్‌లా తేవడం మాత్రం చాలా బాగుంది. సో, లైక్ 7:00 అరౌండ్ అంతా వైండ్ అప్ చేసేసారు. సో, నేను చూస్తున్నారా బాయ్ చెప్తున్నాను మీ అందరికి. సో, ఆ తర్వాత వి ఆల్ జస్ట్ ట్రావెల్ బ్యాక్ టు అవర్ బసెస్. లైక్ మా బసెస్ అన్నీ బోర్డ్ చేసుకోవడానికి అని చెప్పి మేమందరం వెనక్కి ట్రావెల్ అయ్యాం.
సో, మేము బస్‌లో గూడా ఫన్ ఆపలేదు. సో, ఇదిగో బస్ బోర్డ్ అయ్యా. ఎందుకంటే మా రెస్పెక్టివ్ బసెస్ మాకిస్తారు. సో, ఆ రోజుకి మాత్రం చాలా అలసిపోయాను ఆ టైంకి. ఇంటికెళ్ళిన వెంటనే పడుకోవాలన్నంతుంది. సో, మా ఫోక్స్ బస్సులో గూడా ఆపలే. బస్సులో కూడా ఫుల్ మ్యూజిక్కేసి ఇంకా డీజే ప్లే చేస్తూ ఎంజాయ్ చేశారంటే ఎంజాయ్ చేశారు. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఓకే గైస్, సీ యూ అగైన్ విత్ ఎ న్యూ వీడియో. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.